నమస్తే వీటీవీ పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. తెలంగాణ పోలీస్ శాఖ మతపరమైన దీక్షలపై ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ శాఖ డ్యూటీలో ఉన్నప్పుడే అయ్యప్ప దీక్ష లేదా ఇలాంటి మతపరమైన దీక్షలు చేపట్టరాదని పేర్కొనింది. దీక్ష చేసే పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా సెలవు తీసుకుని మాత్రమే కొనసాగించాలని వెల్లడించారు. సెలవు తీసుకోకుండా మతాచారాలు పాటిస్తే చర్యలు ఉంటాయని పోలీస్ శాఖ హెచ్చరించింది. విధుల్లో యూనిఫామ్, షూస్ ధరించాల్సిందే. మతపరమైన పూజ, బ్లాక్ డ్రెస్ లేదా గడ్డం, జుట్టు పెంచుకోవడం అనుమతించమని పేర్కొన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇటీవలే ఒక ఎస్ఐకి మెమో కూడా జారీ చేశారు. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ఈ నిబంధనలు హిందువుల మీద మాత్రమే అమలవుతున్నాయా? ముస్లింలు రంజాన్లో ఉపవాసం చేస్తూ గెడ్డం పెంచుకున్నప్పుడు ఇలాంటి ఆదేశాలు ఉండవా అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు. ఈ సర్కులర్ మత స్వేచ్ఛను హరించడమేనని విశ్వ హిందూ పరిషత్, వివిధ హిందూ సంఘాలు ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలకు, ఇతర మతాలకు ఇదే రూల్స్ ఉందా అని నిలదీస్తున్నారు. పోలీస్ యూనిఫామ్ తప్పనిసరి అనేది అన్ని మతాల వారికి సమానంగా వర్తిస్తుంది. కానీ ఆచరణలో సమానంగా అమలు చేస్తున్నారా అని హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇంతకీ ఈ మతపరమైన రిస్ట్రిక్షన్స్ పెట్టడం పోలీస్ శాఖ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే రాజ్నాథ్ సింగ్ అన్నట్లు ఓన్లీ హిందువులకే ఇలాంటి ఆంక్షలు విధిస్తున్నారా? మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.